హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింగం ఛానల్. నేను హేమ. ఇవాళ మా ట్రిప్లోని మరొక వ్లాగ్ చూడబోతున్నారు. ఇప్పుడు మనం జగదల్పూర్లోనే ఉన్నాము. మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడు మనం జగదల్పూర్లోని దంతవాడ అనే ప్లేస్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదంతా మార్కెట్ ఏరియా అని అంటాము. ఈ మార్కెట్ ఏరియాలోని ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మనకి పక్కనే ఉంది. ఈ మార్కెట్ ఏరియా మనం అలా కొంచెం నడుచుకుంటూ వెళ్తే మనకి ఈ దంతేశ్వరి మా అనే టెంపుల్ అనేది వస్తుంది. ఈ దంతేశ్వరి మా టెంపుల్ అని ఇవాళ మీకు చూపించబోతున్నాను. దీనికి చాలా చరిత్ర ఉంది, అదంతా కూడా మీకు చెప్తాను. ఈ దంతేశ్వరి మా టెంపుల్ని 14వ శతాబ్దంలో చాణక్య రాజులు నిర్మించారు అని చెప్తూ ఉంటారు. ఈ ప్లేస్ అనేది మనకి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ తహసీల్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలోనే దంతేశ్వరి దేవి కాకతీయుల కాలంలో నివసించేవారు అని చెప్తూ ఉంటారు. అందుకే ఈ ప్లేస్కి దంతవాడ అనే పేరు కూడా వచ్చింది. చూస్తున్నారుగా, ఇలా మనం దంతేశ్వరి మా దగ్గరికి వెళ్తున్నాము. మార్నింగే చాలా చలి కూడా ఉండడం వల్ల ఇంకా గుడి తలుపులు అనేవి తెరవలేదు. 7:15 అలా అవుతుంది ఇప్పుడు టైం. ఇదివరకు ఈ ప్లేస్లోనే ప్యాలెస్ అనేది ఉండేది అని కూడా చెప్పారు. కాసేపు అలా అక్కడ ఉన్నవన్నీ అలా చూసాము. 7:30 ఆ టైంకి గుడి తీసేశారు. ఇప్పుడు దంతేశ్వరి మాని దర్శించుకుందాం. ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉందని చెప్పాను కదా. అదేంటంటే, సత్యయుగంలోని దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి తన కుమార్తె అయిన పార్వతీదేవిని అల్లుడైన శివుడిని ఆహ్వానించాడనమాట. ఆహ్వానించకపోవడం వల్ల సతీదేవికి కోపం వచ్చి ఆ యజ్ఞగుండంలోనికి ప్రవేశిస్తుంది. దానిని చూసి శివుడు సతీదేవి యొక్క దేహంతో శివతాండవం చేస్తాడు. చాలా ఆగ్రహం చెంది శివతాండవం చేస్తాడనమాట. ఆ సమయంలో సతీదేవి యొక్క దంతాలు ఈ ప్రాంతంలో పడ్డాయి అని చెప్తూ ఉంటారు. అందుకే ఈ ప్లేస్లోనే శక్తిపీఠం కూడా కొలువై ఉంది అని మనకి పురాణం అనేది చెబుతూ ఉంటుంది. దసరా సమయంలో ఇక్కడ బస్తర దసరా అనే వేడుక చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ బస్తర దసరా సమయంలో దంతేశ్వరి విగ్రహాన్ని బయటికి తీసుకువచ్చి పట్టణం అంతా ఊరేగిస్తూ ఉంటారు. ఇలా బస్తర దసరా అనేది చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ ప్రాంతవాసులందరూ. సో ఇలా మేము దంతేశ్వరి మాని దర్శించుకొని ఈ దగ్గరలోనే ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ వెంకటేశ్వర టెంపుల్ కూడా కంపల్సరీగా చూడవలసినదే. ఇది దంతేశ్వరి మా టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా విజిట్ చేయండి. ఇది కూడా చాలా పెద్ద ప్రాంగణంలో ఈ టెంపుల్ అనేది నిర్మించారు. చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుంది. మార్నింగ్ టైం కాబట్టి ఇంకా చాలా అందంగా ఉంది. మనం ఎప్పుడైనా టెంపుల్స్ మార్నింగ్ విజిట్ చేస్తే ఆ ఫీలింగే వేరు కదా. సో ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చూద్దాం రండి. స్వామిని కూడా దర్శించుకుందాం. ఇక్కడ నుండి చిత్రకూట్ వాటర్ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. మనం దంతేశ్వర టెంపుల్ నుంచి ఒక 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ వాటర్ఫాల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ వాటర్ఫాల్ ఛత్తీస్గఢ్లోనే ఒక ఫేమస్ వాటర్ఫాల్గా చెప్తారు. ఇక్కడ వాటర్ అనేది 95 అడుగుల నుంచి జలపాతం అనేది పడుతూ ఉంటుంది. సీజన్ బట్టి ఈ జలపాతం యొక్క లెవెల్స్ కూడా మారుతూ ఉంటాయని చెప్తారు. మెయిన్గా రైనీ సీజన్లో చాలా బాగుంటుందట, కానీ రైనీ సీజన్లో కొంచెం రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మేము డిసెంబర్ మంత్లో వెళ్తున్నాము. సో ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అనేది దగ్గరికి చేరుకున్నాము.
చూసారుగా, ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద వాటర్ ఫాల్ అనమాట. ఇలా కొంచెం నడుచుకుంటూ వెళ్తే అక్కడ శివాలయం అని ఉంది. దాని కిందకి ఈ జగదల్పూర్ వాటర్ ఫాల్స్, చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయి. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, 95 అడుగుల ఎత్తు నుండి జలపాతం అనేది పడుతూ ఉంది. అది పడడం వల్ల మనకి రెయిన్బో లాగా కూడా కనిపిస్తూ ఉంది. చూడడానికి చాలా బాగుంది. నాకైతే ఆ చివరి నుంచి కూడా అదంతా పాయలు ఉంటాయి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మెయిన్గా రైనీ సీజన్లో అయితేనే అలా ఉంటుంది అనుకుంటా. ఈ నేచర్ కానీ ఇదంతా మనకి చూడడానికి చాలా, ఎంత ఎక్కువసేపు ఎంత ఉన్నా సరే మనకి టైం అనేది సరిపోదు ఇక్కడ స్పెండ్ చేయడానికి. ఇక్కడ మేము చాలాసేపు స్పెండ్ చేసాము. చాలా మెమొరీస్ కూడా మా కెమెరాస్లో బంధించాము. ఇక్కడ ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఇలా వాటర్ ఫాల్స్ కానీ నేచర్కి సంబంధించినవి ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ అనేవి విజిట్ చేసినప్పుడు ప్లాస్టిక్స్ కానీ మనం ఏమైనా క్యారీ చేసినప్పుడు అక్కడ పడేయకుండా తిరిగి మనతోనే క్యారీ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అక్కడ వర్షం పడడం వల్ల, ఇంకేదో వర్షాలు రావడం వల్ల అవన్నీ క్లీన్ అవ్వాలి, కానీ ఆటోమేటిక్గా ఎవరు చేయడానికి ఉండరు. మన నేచర్ అనేది మనం కాపాడుకోవాలి. సో ఇదొక్కటి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఈ ప్లేస్ నుంచి కొంచెం కిందకి వెళ్తే అక్కడ బోటింగ్ అనేది అవైలబుల్గా ఉంది. కానీ మేము ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా చూడాలి, టైం కూడా ఇంకా అంత ఎక్కువ, చాలా టైం పడుతుంది అని చెప్పేసి బోటింగ్ అనేది మేము ట్రై చేయలేదు. ఈ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేసి చూసేసరికి, పిక్స్ తీసుకునేసరికి మాకు టైం అంతా అయిపోయింది. ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ ప్లేసెస్లో ఫొటోస్ దిగితే చాలా బాగా వచ్చాయి మా ఫొటోస్ కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా బార్కెట్స్ లాగా ఉంచారు, అంటే ఇది దాటి వెళ్ళొద్దని అర్థం అనమాట. అయినా సరే చాలామంది వెళ్తున్నారు, కానీ ఈ ప్లేసెస్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే మనకి వాటర్ అనేది, జలపాతం అనేది నిత్యం ప్రవహిస్తూ ఉండడం వల్ల చాలా జారుగా ఉంది. సో చాలా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. రండి, ఇప్పుడు మనం ఈ నేచర్ అంతా చూసి ఎంజాయ్ చేద్దాం.
ఇది జలపాతానికి పక్కనే ఉన్న శివాలయం అనమాట. ఇక్కడి నుంచి ఇదంతా మనకి హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. అన్ని చెక్కతోని వాటితోని చేసి ఉన్నారు. షాపింగ్ చేయడానికి అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది కానీ ఇలాంటి ప్లేసెస్కి మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి మనకి ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని వీళ్ళు సెల్ చేస్తున్న కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా చిత్రకూట్ వాటర్ ఫాల్స్ చూసుకొని తీరత్గర్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి తీరత్గర్ వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయి. ఈ తీరత్గర్ వాటర్ ఫాల్స్ అనేవి జగదల్పూర్లోనే ఉంది. అది కంగర్ ఘాట్ అని అంటాము. ఈ ఛత్తీస్గఢ్లోనే కంగర్ ఘాట్ అనేది ప్రాంతంలో ఉంది. సో ఇలా మనకి ఒక 1.5 అవర్ జర్నీ చేసిన తర్వాత తీరత్గర్ వాటర్ ఫాల్స్ అనేవి రీచ్ అయ్యాము. మనం ఇక్కడి నుంచి ఒక 100 స్టెప్స్ కిందకి వెళ్తే జలపాతం అనేది మన వ్యూ అనేది పర్ఫెక్ట్గా చూడగలుగుతాము. ఇది ఛత్తీస్గఢ్లోనే ఒక బ్యూటిఫుల్ అండ్ క్లీనెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్తారు. ఇది వ్యూ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇది కిందకి వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది అండ్ మనకి కొంచెం కష్టంతో కూడుకున్న పనే. ఈ ప్లేస్ అంతా ఈ వాటర్ ఫాల్ యొక్క మీద నుంచి పడడం వల్ల వచ్చే శబ్దాలు వాటన్నిటితోని మనకి ప్లేస్లో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, కోతులు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చేతుల్లో ఏమైనా పట్టుకొని వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమీ ఓపెన్గా అయితే క్యారీ చేయొద్దు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా కష్టపడి వెళ్తున్నారు. ఎందుకంటే అంత బాగుంటుంది ఈ ప్లేస్. చాలా కష్టం తర్వాత మనం ఈ ప్లేస్ అనేది రీచ్ అవుతాము. కిందకి దిగాక మనం అంత కష్టం కూడా మనం మర్చిపోతాము. అంత అందంగా కనిపిస్తుంది మనకి నేచర్. ఈ వాటర్ ఫాల్ అనేది మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ 4 శివ టెంపుల్స్ ఉన్నాయి. అందుకే ఈ ప్లేస్ని తీరత్గర్ అని అంటాము. ఇక్కడ మీరు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇక్కడ ఉన్న టెంపుల్స్ చాలా పురాతనమైనవి. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా మీరు క్లియర్గా చూడొచ్చు.
ఇది తీరత్గర్ వాటర్ ఫాల్స్ అనమాట. చూసారు కదా, అందుకే దీన్ని క్లీనెస్ట్ వాటర్ ఫాల్ అని కూడా అంటాము. ఇలా ఇక్కడ వాటర్ ఫాల్ అనేది చూసుకొని అక్కడ కాసేపు బయట సెల్ చేసే హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ చూసుకొని లంచ్ చేసి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ రైస్ అది కూడా బాగానే దొరుకుతుంది. సో లంచ్ అది కూడా ఏమీ ప్రాబ్లమ్స్ లేదు. సో ఇలా సెకండ్ డే మా ట్రిప్లో ఇలా ప్లేసెస్ ఇవన్నీ చూసాము. నెక్స్ట్ లాస్ట్ డే మా ట్రిప్లో ఎలా స్పెండ్ చేసామో, ఏమేం ప్లేసెస్ చూసామో అవన్నీ మీకు క్లియర్గా నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కంపల్సరీ ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఎప్పుడైనా విజిట్ చేయండి. చాలా మంచి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అనేవి మనకి ఇస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.